బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. యాక్చువల్లీ ఈ సీజన్లో క్యాప్టెన్ ఉండరు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. మరి క్యాప్టెన్ లేకపోతే ఇల్లు నడిపించే వాళ్ళు ఎవరు అనే డౌట్ వస్తుంది మనకి. దాని కొరకే చీఫ్ అనే ఒక సిస్టమ్ పెట్టడం జరిగిందనమాట. దానికి చీఫ్స్గా ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఆల్రెడీ నిన్నటి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో 3 జంటలు గేమ్ గెలిచినాయి. ఆ జంటల పేర్లు టకటక చదువుతా. యష్మి అండ్ నిఖిల్, ఆ తర్వాత బేబక్క అండ్ శేఖర్ బాషా అండ్ నైనిక అండ్ నబిల్. ఈ 3 జంటలు గెలవడంతో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏం దొరికిందంటే ఇప్పుడు ఈ చీఫ్ అయ్యడం కొరకు వీళ్ళు కంటెండర్స్ అయినారు అనమాట. వీళ్ళ 6 మధ్యలో ఒక గేమ్ పెట్టారు. ఫస్ట్ పట్టుకొని ఉండండి, వదలకండి. మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసినారు కదా, ఇట్లా తాడులు ఉంటాయి. ఆ అక్కడ వీల్ ఉంటుంది. ఆ వీల్ మీద తాడు కలర్ ఏది వస్తుందో, ఆ థ్రెడ్ కలర్ ఏదో ఆ థ్రెడ్ కట్ చేస్తారు. అదంతా మీరు చూసినారు ప్రోమోలో. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం లాగ్ అవుతుంది కనుక ఆ గేమ్లో వచ్చేసి చేయట్లేదు. ఆ గేమ్లో వచ్చేసి నిఖిల్ గెలిచిండు, ఓకేనా. అండ్ ఆ సెకండ్ ఇంకొక గేమ్ పెట్టినారు. ఆ గేమ్లో వచ్చేసి నైనిక గెలిచింది. అండ్ థర్డ్ గేమ్ ఏం పెట్టినారు అనుకుంటున్నారు? గేమ్ పెట్టలేదు థర్డ్కి. వీళ్ళిద్దరు ఏదో ఒకటి ఫిట్టింగ్ పెడతాడుగా బిగ్ బాస్. వీళ్ళిద్దరికి చెప్పిండు, నిఖిల్ అండ్ యష్మికి చెప్పిండు, ఎవరినైనా ఒకరిని చూస్ చేసుకోండి మిగతా 4 నుంచి. ఆల్రెడీ 2 అయినారు, ఇంకా 4 ఉంటారు కదా. అంటే వాళ్ళు రకరకాల ఆలోచించి ఇది చేసి ఫైనల్గా యష్మిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి ఫస్ట్ 3 చీఫ్ ఎవరు అంటే నిఖిల్, నైనిక, యష్మి. ఈ 3 మీ ఫేవరెట్ ఎవరు అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి.